మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకో గీ ముచ్చట చెప్పాలంటే ఒక దిక్కేమో నవ్వు అనిపిస్తుంది, ఒక దిక్కేమో సిగ్గు అనిపిస్తుంది. ఇంకా చెప్పక తప్ప చెప్పి తీరుతా. ఈయన ప్రయత్నం చేయదు. ఒక 2-3 నిమిషాలు చెప్తే ఎక్కువ చెప్పేం చెప్ప. ప్రేమ గుడ్డిది అంటారు కదా, గుడ్డిది అనడానికి మరొక ఉదాహరణ దొరికింది. ఏడ జరిగింది ముచ్చట అంటే ఉత్తరప్రదేశ్ దగ్గర కాన్పూర్ అంట. ఈ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో అన్ని గిసుకొని ముచ్చలేదు జరిపాడైతే. మరి అక్కడ ఏమన్నా నాశనకాలం వచ్చిందా మనకు తెలియదు. కానీ ఉత్తరప్రదేశ్ దగ్గర కాన్పూర్ అంట. కాన్పూర్లో అక్బర్పూర్ అంట ఊరి పేరు. అయితే ఓ పొరగాడంట పెళ్లి కావాలని తిరుగుతూ ఉన్నట. తిరుగుతుంటే ఒకటి జాడ చెప్పిండ, పలానా ఇంటే పిల్ల ఉంది చేసుకుంటావా అంటే చేసుకుంటానట. సరే అని ఇంట్లో కొనపోయారు. ఇంట్లో అడుగు పెట్టగానే ఇంట్లో ఎదురుకుంటారు కదా, ఇంట్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, పెద్ద మనుషులు వచ్చి రాజే లోపలికి అనగానే వరి పాడైపోను, పెళ్లి పిల్లనే నన్ను పిలుస్తుంది ఎవరు అని అనుకున్నట. మామూలుగా పెళ్లి పిల్ల తర్వాత వస్తుంది కదా, ఈడేమనుకుంటే అబ్బా పెళ్లి పిల్లని ఎదురుకు వచ్చింది, అబ్బా భలే బాగుందని మంచిగా ఆడికే ఈయన పక్కపోయింటే ఆయన కాళ్ళు దొక్కుతున్నట్టు. ఇక మంచిగా నచ్చింది హెయిర్ దిగసేటాడు, ఏమో కాదు ఇంట్లో ఉంది పిల్ల జరాగు వస్తుందని చెప్పిందట. సరే అది ఆమె మరి ఈమెనే బాగుందంటే ఆమె ఉంటుంది అనుకొని పిల్లని పిలిపించారట. పిల్లని పిలిపించగానే ఎక్కువ గీవనే పిల్లని చూసాగానే పిల్లని చూసిందట, నచ్చిందని చెప్పినట్టు. కానీ ఆయన పానమంతా ఈయన పెట్టినట. మరి ఈ మూలమే, మరి ఈ మూలం అంటే పిల్లల తల్లి మీద పానం పెట్టిండు. ఇంకా సరేలే పిల్లని అయితే చేసుకుంటున్నా అనుకుంటున్నట. పిల్ల కాగానే పిల్ల సంబంధం ఓకే కాగానే ఇక చిన్నగా ఓకే అయింది. ఇంత మన పిల్లగాడు అనుకొని కట్నమో బిట్టమో భయాన పెడతారు కదా, భయాన పెట్టిన కాంచి తల్లి నెంబర్ తీసుకున్నట, పిల్ల నెంబర్ తీసుకున్నట. ఇక అప్పటి నుంచే ఫోన్లు చాలు చేస్తున్నట. అత్తమ్మ నీ బిడ్డ ఏం చేస్తుంది ఇట్లా ఇక మామూలుగా మాట్లాడుకుంటారు కదా. ఇక ఏం చెప్పాడైందో ఎట్టయిందో కానీ ఆడికి పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక ఇక అత్తగారింటి కళ్ళు రావాలిగా. అత్తగారింటి కళ్ళు రావాలంటే కొత్త అల్లుడా జరంత మర్యాదలు మంచిగా ఉంటాయి కదా. ఈ పానం ఎంతసేపటికి పెళ్ళం మీదకి అంటే అత్త మీదే ఉందట. పెళ్ళాన్ని ఒక మామూలుగా ఒకసారి చూస్తే అత్తను మాత్రం 10 సార్లు చూస్తారంట. ఇక అత్త కూడా పాడైపోయిన అత్త పూయికరితో ఉన్నట్టుంది. అత్త కూడా అల్లునికాయ మంచిగానే చూస్తుందట. చూస్తున్నా ఆడంగిడంగా 7-6 నెలలు ఏమైందో చిన్నగా ఏం చేసిందట, అత్తమ్మ ఎన్ని రోజులు మరి మూగ ప్రేమలు అని అడిగినట. నేను కూడా గదే అందాం అనుకుంటున్నా. అయ్యా నువ్వు ఎప్పుడు అడుగుతావని నేను అనుకుంటున్నా, నేను మరి నచ్చిందా నీకు అన్నదట. ఓని పాడైపోను ఫస్ట్ అసలు చూసినాడు నిన్నే నచ్చినా, పాడే తర్వాత నీ బిడ్డ నచ్చినా, మరి మంచిగానే ఉన్నా మరి ఏం సంగతి అనగానే ఇక ఏం సంగతి లేదు ఏం లేదయ్యా, బిడ్డ నేనే అని ఇద్దరు కలిసి ప్రేమించుకున్నట. అత్త అల్లుడు ప్రేమించుకున్నాక మరి ఎట్టుంటుంది ఇక ప్రేమ దాటిపోయినాక ప్రేమించుకున్నాక ఏమవుతుంది, ఇక కామించుకుంటారుగా. ప్రేమలు అయిపోయినాయి, కామం అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఆడితో ఆగక ఏం చేసిండు, చిన్నగా బిడ్డను పక్కకు పెట్టి అత్త ఇక నేను ఉండలేకపోతున్నా నేను చూడకుండా అంటే, నేను కూడా అల్లుడా నేను చూడకుండా ఉండలేకపోతున్నా, పాడైపోను, ఎట్లా చేసి బిడ్డని ఇచ్చి పెట్టి వస్తావా అన్నదట. నువ్వు అనుడు ఆల్చం అత్త, నువ్వు అను నేను ఎమ్మడే వస్తాను చెప్పినట. ఇక అనుడు ఆల్చం ఎక్కడ తీయాలి మరి, చిన్న బ్యాగ్ చదువుకొని రారాదు, నేను ఆల్రెడీ ఎప్పుడో చదివిపెట్టా, నేను అన్ని రెడీ చేసి పెట్టిన అల్లుడా మరి చిన్న పోదాం అన్నదట. ఆ నగానే ఎమ్మడే నువ్వు ఫోన్ పెట్టి అంటున్నాగానే గంట సేపటికి అత్తగారింటికి పోయిండా. ఆ నుంచి పారిపోగానే ఈ ముచ్చట ఈ నోట ఆ నోట పడి తెలిసిందట. అయ్యో అత్తనేసుకపోయినాడు అని తెలిసిందట. ఇంట్లోనేమో పెళ్ళం పరిశాన్ అయింది. ఈ దేశేటుడు ఎడ దొరికిన మా అమ్మని వేసుకపోయినా అనుకుని పెళ్ళం వాళ్ళ మామ ఏం చేసుకుంటాడు అని పాడైపోయి నా పిల్లల్ని వేసుకపోయినానేమో ఆయన పరిశాన్. చుట్టాలు పక్కాలు తూ అంటే తూ అంటారట. మీరు ఏమన్నా తూ అనురు ఏమన్నా అనుకోరి. నాకు నచ్చింది రంభ, నాకు మా అత్త నచ్చింది, మా అత్తను వేసుకొని పోతా అనుకొని పత్తలే కూడా పోయి పెళ్ళి చేసుకొని కోర్టుకు పోయి సార్ ఏమని పెళ్ళి చేసుకున్నా. మరి ఏజ్ ఎంత ఉంది అనుకుంటున్నారు, పిల్లగానికి ఏమో 20 అయిందంట, ఆమెకి ఎంత అంటే 40 అయిందట. పెద్దగా పరాకేం లేదు, 20 ఏళ్ళ పరాకే ఉన్నది. ఏజ్ బీజ్ చూస్తా అది పాడైపోను. మొత్తం కామంతో కళ్ళు మూసుకపోయిరా. ప్రేమలు ఉన్నారు కదా వాళ్ళు, ప్రేమలు ఉన్నందుకు 20 ఏళ్ళ పరాకు ఉన్నా కానీ ఏ సంబంధం లేదు. నా అత్త నాకు కావాలి, నా అల్లుడు నాకు కావాలనుకోరు. బగాంచిరు ఆడికెళ్ళి పోయి పెళ్లి చేసుకురు, కోర్టు కాడికి పోయి ఓ సర్టిఫికేట్ తీసుకొని సోషల్ మీడియాలో పెట్టి నన్ను నా అల్లుడిని ఆశీర్వదించురి. మీరు ఎవ్వరన్నా ఏమనుకోరి, నాకు సంబంధం లేదు. మీరు ఏమని అనుకోరి, జనాలంతా తూ అన్న బాధ లేదు కానీ తూ అనకూరి, మమ్మల్ని ఆశీర్వదించురి, మేము చల్లగా కాపురం చేస్తాము అని సోషల్ మీడియాలో వీడియో పెట్టిరు. చూడరు కథ. జర్రనన్న పాడై సిగ్గు అనిపించాలి. బిడ్డని ఇస్తే బిడ్డ సంసారం చేస్తే ఓ పిల్లగాడ పుడితే ఎత్తుకొని ముద్దాడే వయసు, బిడ్డను పక్కకి నెట్టి అత్తే మరిగిందంట. చూడరు కథ. మరి అత్త పిల్లలు కందాం అనుకుందాం, మరి కంతదేమో నష్టం వచ్చింది పాడైపోను. కానీ ఇప్పుడు గా ఉద్దేశంతోడే కదా, తల్లి బిడ్డను పక్కన పెట్టి తల్లి మరిగి ఏకంగా తల్లితోటి లేచిపోయిన పొరగాడంటే, సరే పొరగాడంటే మరి ఆడిగా మగ బుద్ధ మోటి బుద్ధ అంటారు. మరి ఆయనకి ఏమైనా బుద్ధి ఉంటే ఉన్నదేమో, మరి పోతే సాడ అంటే అన్నాడేమో. కనీసం ఆలోచించాలి కదా అత్త. అయ్యో పాడైపోను, అల్లు నేసుకపోతే రేపన్నాడు జనాలు ఏమంటారు, నోటి ఉంచుతారు కదా. గట్టిన చుట్టాల పక్కలలో పోతే ఓలమ్మ ఈయనంటే
మరి అల్లుడు అని చెప్తుందా మరి మొగడని చెప్తుంది ఇక మొగడని చెప్పాలి కదా మరి రేపన్నాడు మరి ఎట్లా పాడైపోతుంది కనీసం చుట్టాల కాడనో పక్కల కాడనో ఆన్నో ఇన్నో పోతే మరి తలెత్తుకుని ఎట్ట తిరగాలని కనీసం అన్న ఆలోచన ఉండాలన్నా ఇవన్నీ ఆడి మనిషి అనాలన్నా గాడిద అనాలని చెప్పురిగా గింత అధ్వానం ఉంటే అదిలో నాకు అర్థం కాదు కానీ ఉత్తరప్రదేశ్లో అంట గీ సకదనాల ముచ్చట జరిగింది మా అమ్మ కానీ మీ లవ్వులు పాడైపోను ఏడ దొరికిన తల్లులారకి వచ్చిరాని లవ్ కాకుంటే బిడ్డని ఇచ్చి బిడ్డని పక్కన పెట్టి అత్త మరిగి ఏకంగా వేసుకొనే పోయింది అంటే సరే కొంతమంది అంటే పాడైపోయిన అక్కడక్కడ చాలా తక్కువ ఉంటారు అక్కడక్కడ మరుగుతారు అత్తను అల్లుడు అత్తను ఏదో రకంగా మరుగుతారు అదో లెక్క గుడిసప్పుడు కాకుండా ఏదో పాడైపోయిన అలా బాధలు పడతారు కానీ ఏకంగా వేసుకపోయి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి కోర్టుకు పోయి సర్టిఫికేట్ తెచ్చుకొని మేము భార్యాభర్తలో మేము కలిసి సంసారం చేస్తాం మరి కలిసి సంసారం చేస్తారు కరెక్టే కానీ మరి బిడ్డం కావాలి మరి బిడ్డేం కావాలి అంటే బిడ్డ ఇంకొని వేసుకపోవాలా లేకపోతే మరి బిడ్డే అల్లుడు అత్త ముగ్గురు కలిసి మళ్ళీ ఒక్కడ కాపురం చేస్తున్నా ఇక ఏం చేసి పాడవుతారు